నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత అసమ్మతి బయటపడింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో సీనియర్ నాయకులకే టికెట్లు ఇవ్వాలంటూ ఓ వర్గం సమావేశమై కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇస్తే ఒప్పుకోబోమని ఎమ్మెల్యేకు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే మొదట అసహనం వ్యక్తం చేసినప్పటికీ రేపు ఉదయం క్యాంపు కార్యాలయంలో చర్చకు రావాలని సూచించినట్లు సమాచారం. ఎన్నికల వేడి మొదలు కాకముందే ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సాయిరూపా గార్డెన్లో నిర్వహించుకోవడం జరిగింది. కుమారస్వామి నాయకత్వంలో ఈ సమావేశ ఉద్దేశం ఏమిటంటే, గత 10-15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి వార్డు వైజ్గా కానీ, నియోజకవర్గాల వైజ్గా కానీ, ఎంపీటీసీ వార్డుల వైజ్గా కానీ పనిచేసినటువంటి కార్యకర్తలు ఎందరో ఉన్నారు. అలాగే హుజురాబాద్ మున్సిపాలిటీ లోపల వార్డు వైజ్గా పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. మరి గతంలో పనిచేసినటువంటి ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో, మరి ఇప్పుడు వార్డులు జంపు కావడం వల్ల, రిజర్వేషన్లు కూడా మారడం వల్ల, అది వివిధ రకాలైనటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఉండడం వల్ల కార్యకర్తలు కూడా ఇబ్బందుల పాలవుతారు. మరి ఎమ్మెల్యే గారు కూడా వారి ఆలోచన ఎలా ఉందో మరి మా కార్యకర్తలకు అర్థం కావడం లేదు. పాత వారినే కొనసాగించే విధంగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. ఇవి పార్టీకి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా ఊళ్ళో ఉన్నటువంటి వార్డు వైజ్గా పనిచేసి క్షేత్రస్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి వారికి బీఆర్ఎస్ బీఫామ్లు ఇప్పించి ఎక్కడి వాళ్ళని అక్కడ సెట్ చేసి మరి ఎలక్షన్కి పోతే మన హుజురాబాద్ పట్టణం మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు తన ఆలోచనను మరొక్కసారి హుజురాబాద్ వార్డులో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల మీద పెట్టి, వీలైతే మీరు సర్వే చేయించండి. ఎమ్మెల్యే గారు సర్వే చేయించిన తర్వాతనే ఏ వార్డుకి ఎవరిని పంపాలి, రిజర్వేషన్ పరంగా ఉన్న వార్డులు చేంజ్ అన్న వాళ్ళని ఎక్కడ ఉండాలి, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది మీరు నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉన్నది. మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ సొంతంగా మీ స్వార్థంతో నిర్ణయాలు తీసుకుని అసలైన కార్యకర్తలకు, ఏళ్ళ తరబడి బీఆర్ఎస్లో పార్టీ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు గొంతుకోయకండి. దయచేసి మీరు నిజమైన కార్యకర్తలను గుర్తించి వీలైతే మీరు సహకరించి మరి బీఆర్ఎస్ పార్టీని ఈ హుజురాబాద్ గడ్డ మీద మున్సిపల్ జెండా ఎగిరేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, కౌశిక్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశ ముఖ్య కార్యకర్త కుమారస్వామి అన్నకు, అలాగే విక్కీ అన్నకు, రాజ్ కుమార్, కొమరాకు, శ్రీనుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.